ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్. వజ్రయాన అనే బౌద్ధమత శాఖ ఎక్కడ ప్రారంభమైంది? అమరావతిలో. వజ్రయాన శాఖను అమరావతిలో ప్రచారం చేసినది ఎవరు? సిద్ధ నాగార్జున. ప్రస్తుతం వజ్రయానం పాటిస్తున్న దేశం టిబెట్. టిబెట్తో పాటు నేపాల్ కూడా వజ్రయానాన్ని పాటిస్తోంది. వజ్రయాన శాఖ వారు ఎవరిని పూజించేవారు? తారలను. వీరు బోధిసత్వుల యొక్క భార్యలు. బోధిసత్వులు అంటే బుద్ధుడి యొక్క పూర్వజన్మలు. బుద్ధుడి పూర్వజన్మలని బోధిసత్వులు అంటారు. వజ్రయానంలోని ఉపశాఖలు కాలచక్రయానం మరియు సహజయానం. తాంత్రిక శక్తులను సాధిస్తే మోక్షం వస్తుందని ఎవరి విశ్వాసం? కాలచక్రయాన శాఖ వారి విశ్వాసం. ఇది వజ్రయానంలోని ఉపశాఖ. క్షుద్రశక్తులను పూజించిన వజ్రయానంలోని ఉపశాఖ కాలచక్రయానం. లైంగిక సంపర్కం ద్వారా మోక్షం వస్తుందనేది ఎవరి విశ్వాసం? సహజయానం. ఇది వజ్రయానంలోని ఇంకొక ఉపశాఖ. ఈ వజ్రయానం వల్లే బౌద్ధమతం నైతికంగా పతనమైంది. బౌద్ధమతం అంతరించడానికి వజ్రయానం కూడా ఒక కారణం. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అనేవి త్రిపీఠకాలు. త్రిపీఠకాలు అనేవి బౌద్ధ మతానికి పవిత్ర గ్రంథాలు. త్రిపీఠకాలు ఏ భాషలో రాయబడ్డాయి? పాలీ భాషలో. సుత్తపీఠికను రచించినది ఆనందుడు, బుద్ధుని శిష్యుడు. ఆనందుడు సుత్తపీఠికను ఏ భాషలో రచించాడు? పాలీ భాషలో. పాలీ భాషలో ఆనందుడు రచించిన సుత్తపీఠికలో గ్రంథస్థం చేయబడినవి బుద్ధుడి యొక్క బోధనలు. సుత్తపీఠికలో ఎన్ని భాగాలున్నాయి? 5. దిగనికయ, మజ్జిమనికయ, అంగుత్తర నికయ, సంయుక్త నికయ మరియు ఖుద్దక నికయలు. 4 ఆర్య సత్యాలు మరియు అష్టాంగ మార్గాలు దేనిలో చర్చించబడ్డాయి? దిగనికయ. ఇది సుత్తపీఠికలో భాగం. మహాపరినిర్వాణ సుత్త దేనికి సంబంధించినది? బుద్ధుని యొక్క చివరి బోధనలు మహాపరినిర్వాణ సుత్తలో ఉన్నాయి. ఇది దిగనికాయలో భాగం. గౌతమ బుద్ధునికి జైనులు మరియు అజీవికులతో ఉన్న సంబంధాల గురించి తెలియజేసేది మజ్జిమనికయ. ఇది సుత్తపీఠికలో భాగం. షోడశ మహాజనపదాల గురించి సమాచారం ఇచ్చేది అంగుత్తర నికయ. సుత్తపీఠికలో భాగం. సంయుక్త నికయ దేని గురించి పేర్కొంటుంది? కుటుంబ సంబంధాల గురించి పేర్కొంటుంది. ఇది సుత్తపీఠికలో భాగం. బుద్ధుని జాతక కథలు సుత్తపీఠికలోని ఏ భాగంలో ఉన్నాయి? ఖుద్దక నికయలో ఉన్నాయి. ఖుద్దక నికయ అనేది అన్నింటికంటే పెద్దది. ముఖ్యమైన కొన్ని జాతకాలు బుద్ధునివి: మాంధాత జాతకం, భీమసేన జాతకం, చుల్లకళింగ జాతకం, శ్వేతకథ జాతకం. శ్వేతగజ జాతకాలు బుద్ధుని యొక్క ముఖ్యమైన జాతక కథలు. అజంతాలోని సహ్యాద్రి పర్వతాల్లో ఎన్ని బౌద్ధ గుహాలయాలు నిర్మించబడ్డాయి? 29. గుహాలయాలు అంటే పెద్ద పెద్ద రాళ్లను, కొండలను అవి ఉన్న చోటనే తొలచి అక్కడే ఆ రాళ్లను ఆలయాలుగా మలిచి నిర్మించిన దేవాలయాలని గుహాలయాలు అని అంటారు. ఒకే ఒక రాయిని తొలిచి నిర్మిస్తారు వీటిని. అజంతా గుహాలయాలు ఏ కాలంలో నిర్మించబడ్డాయి? క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం మధ్యలో. మన దేశంలో అతి ప్రాచీన గుహాలయాలు అజంతా గుహాలయాలు. వీటిపై బుద్ధుడి యొక్క జాతక కథలు చెక్కబడ్డాయి. అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతంలో ఉన్నాయి. అజంతా గుహాలయాలను యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది? 1983లో. భారతదేశంలో తొలిసారిగా యునెస్కో గుర్తించిన ప్రదేశాల్లో అజంతా గుహాలయాలు ఒకటి. 1983లో యునెస్కో గుర్తించిన ప్రదేశాలు: అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఆగ్రా ఫోర్ట్ అంటే ఆగ్రా కోట మరియు తాజ్మహల్. ఇవి భారతదేశంలో యునెస్కో గుర్తించిన తొలి ప్రదేశాలు. బౌద్ధ మతంలో ఉండే సన్యాసులను ఏమంటారు? భిక్షువు లేదా బిక్కువు.
బౌద్ధ మతంలో ఉండే సన్యాసినిలను ఏమంటారు? భిక్షుని లేదా బిక్కుని? ఈ క్వశ్చన్ రిపీట్ అయింది ఫ్రెండ్స్. బౌద్ధ మతంలో ఉండే సంసార జీవితం గడిపే పురుషులని ఏమంటారు? ఉపాసక అంటారు. బౌద్ధ మతంలో ఉండే సంసార జీవితం గడిపే స్త్రీలను ఏమంటారు? ఉపాసిక అంటారు. బౌద్ధ మతంలో సన్యాస దీక్షనిచ్చేది ఎవరు? సంఘతేరా. బౌద్ధమత సంఘానికి అధిపతి ఎవరు? సంఘతేరా. బౌద్ధమత సంఘంలో సన్యాసులు మరియు సన్యాసినులు, ఉపాసక ఉపాసిక వీరందరూ బౌద్ధ మతంలో ఉంటారు. బౌద్ధమత సంఘంలోకి ప్రవేశించడానికి అనర్హులు ఎవరు? మైనర్లు, బానిసలు, రుణగ్రస్తులు అంటే అప్పు తీసుకున్నవారు, సైనికులు మరియు అంటువ్యాధులు కలవారు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొదటి మహిళ ఎవరు? ప్రజాపతి గౌతమి. ఈమె గౌతమ బుద్ధుడి యొక్క పెంపుడు తల్లి. వజ్రయానం. సో ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ ఇవి సేమ్ ఉంటాయి ఫ్రెండ్. 90% మ్యాటర్ సేమ్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ వరకు చూస్తానంటే ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం అనుకుంటే చూడండి ఫ్రెండ్స్, కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వజ్రయానం. బౌద్ధ మతం నైతికంగా పతనం కావడానికి వజ్రయానం కారణం. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఈ శాఖ ఆవిర్భవించింది. బోధిసత్వుల భార్యలైన తారలను వీరు పూజిస్తారు. భారతదేశంలో వజ్రయాన మతాన్ని ప్రచారం చేసినది సిద్ధ నాగార్జున. ప్రస్తుతం వజ్రయానాన్ని పాటిస్తున్న ఏకైక దేశం టిబెట్, కానీ నేపాల్ కూడా వజ్రయానాన్ని పాటిస్తున్నట్లు అడిషనల్ ఇన్ఫర్మేషన్ నెట్లో ఉంది ఫ్రెండ్స్. వజ్రయానంలోని ఉపశాఖలు కాలచక్రయానం మరియు సహజయానం. మంత్రతంత్రాల ద్వారా తాంత్రిక శక్తులను సాధిస్తే మోక్షం వస్తుందని వీరి విశ్వాసం. లైంగిక సంపర్కం ద్వారా మోక్షం వస్తుందని సహజయాన శాఖ విశ్వాసం. కాలచక్రయానంలో క్షుద్ర శక్తులను పూజించారు. బౌద్ధమత పవిత్ర గ్రంథాలు ఇవి పాలీ భాషలో రాయబడ్డాయి. త్రిపీఠకాలు సుత్తపీఠక, వినయపీఠక, అభిధమ్మ పీఠక. సుత్తపీఠక దీనిని రచించినది బుద్ధుడి ప్రియ శిష్యుడైన ఆనందుడు. ఇందులో గౌతమ బుద్ధుని యొక్క బోధనలు వివరించబడ్డాయి. దీంట్లో 5 భాగాలుంటాయి. 1 దిగనికయ, 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు దిగనికయలో చర్చించబడ్డాయి. బుద్ధుని చివరి బోధనలతో కూడిన మహాపరినిర్వాణ సుత్త కూడా ఇందులో భాగమే. మజ్జిమనికయ ఇది గౌతమ బుద్ధునికి జైనులు మరియు అజీవికులతో ఉన్న సంబంధాలను గురించి తెలియజేస్తుంది. అంగుత్తర నికయ ఇందులో షోడశ మహాజనపదాల సమాచారం ఉంది. సంయుక్త నికయ కుటుంబ సంబంధాల గురించి పేర్కొనబడింది. ఖుద్దక నికయ అన్నింటికంటే పెద్దది. ఇందులో అనేక ఉపభాగాలున్నాయి. జాతకాలు ఖుద్దక నికయలో ముఖ్యమైన భాగం. బుద్ధుడు బోధిసత్వులకు సంబంధించి 550 కథలు ఖుద్దక నికయలో ఉంటాయి. సుమారు 547 కథలు ఉన్నాయి. మాంధాత జాతక, భీమసేన జాతక, చుల్ల కళింగ జాతక, శ్వేతగత జాతక, శ్వేతగజ జాతక మొదలైనవి ముఖ్యమైన జాతకాలు. బుద్ధవంశ, సుత్తనిపత, ధమ్మపద, తేరగాథ మరియు తేరిగాథ అనే బౌద్ధ గ్రంథాలు కూడా ఇందులో భాగం. బౌద్ధ సంఘంలో ఉండేది సన్యాసులు, సన్యాసినులు, సంసార జీవితం గడిపే పురుషులు, సంసార జీవితం గడిపే స్త్రీలు బౌద్ధ మతంలో ఉంటారు. సన్యాసులను భిక్షువు లేదా బిక్కువు అని, సన్యాసినులను భిక్షుని లేదా బిక్కుని అని, సంసార జీవితం గడిపే పురుషులను ఉపాసక అని, సంసార జీవితం గడిపే స్త్రీలను ఉపాసిక అని అంటారు. వీరికి సన్యాస దీక్షనిచ్చేది సంఘతేర అంటే సంఘానికి అధిపతి. ఈ సంఘంలోకి ప్రవేశించడానికి అనర్హులు మైనర్లు, బానిసలు మరియు రుణగ్రస్తులు, సైనికులు మరియు అంటువ్యాధులు కలిగి ఉన్నవారు. త్రిశరణ్యాలు అంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేవి త్రిశరణ్యాలు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన కొందరు మహిళల్ని చూద్దాం. ప్రజాపతి గౌతమి బుద్ధుడి యొక్క పెంపుడు తల్లి. ఈమె బౌద్ధం స్వీకరించిన మొదటి మహిళ. ఆమ్రపాలి
వైశాలి నగరం యొక్క రాజనర్తకి మరియు వేశ్య. ఈమె వేశ్యావృత్తిని వదిలి బౌద్ధ మతంలో చేరింది. విశాఖ, ఈ ఆమ్రపాలి తన మామిడి తోటని దానంగా ఇచ్చింది. బౌద్ధ మతంలో చేరిన తర్వాత తన మామిడి తోటను వారికి దానంగా ఇచ్చింది. విశాఖ, ఈమె శ్రావస్తి నగరంలోని సంపన్న కుటుంబానికి చెందిన మహిళ. పుబ్బారామం అనే బౌద్ధారామాన్ని విశాఖ నిర్మించింది. ఇంకా కొందరు ప్రముఖ మహిళలు కిసాగౌతమి, యశోధర, సామవతి బౌద్ధ మతంలో చేరారు. వీరు కొందరు ముఖ్యమైన మహిళలు బౌద్ధ మతంలో చేరినవారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.